హలో అండి. నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఎర్రగడ్డలు కోడిగుడ్డు కాంబినేషన్లో అయితే మనం ఇప్పుడు కారం అయితే చేసుకుందామండి. నోటికైతే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉప్పు, కారం, జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డలు వేసి మెత్తగా అయితే దంపుకుందామండి. కర్రీకి కావాల్సిన ఉప్పు మొత్తం నేను ఇక్కడే వేసేస్తున్నానండి. కారము అన్నీ కూడా ఇక్కడే వేసేస్తున్నాను. ఎర్రగడ్డలు అలాగే కారం వేసి కచ్చా పచ్చాగా అయితే దంపుకుందాం. మనం ఎర్రగడ్డలను చూసారా, ఇలా కచ్చా పచ్చాగా అయితే దంపుకోవాలన్నమాట. వీటిని మిక్సీ పెట్టడం కన్నా ఇలా రోట్లో వేసి దంచుకుంటే కూర అయితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఎర్రగడ్డ కారం మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసి ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. అలాగే 3 ఎగ్స్ కూడా వేసేసాను. వీటిని అయితే నూనెలో బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. వీటినైతే వేపేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాము. ఇలా సైడ్కి పెట్టేసి మిగిలిన ఆయిల్లో అయితే ఎర్రగడ్డల కారం అయితే వేసుకుందాము. ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే తక్కువ అనిపించింది, అందుకే నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ అయితే మగ్గిచ్చేసి మొత్తం కోడిగుడ్డు ఎర్రగడ్డ కారం మొత్తం కలిపేసుకొని ఇక రైస్లో వేసుకొని తినేయడం అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా, నోటికైతే చాలా బాగుంటుంది తినడానికి. నచ్చింటే లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.